రండి, ఈరోజు సజీవమైనటువంటి రాయి గురించి మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూసుకుంటే, అక్కడ నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు పడిపోయినప్పుడు ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్తాడు. అప్పుడు సన్బల్లటు టోబియా వాళ్ళు అక్కడ కట్టేటువంటి వారిని ఎంతగానో ఆటంకపరుస్తారు. నెహెమ్యా వెళ్ళి అక్కడ అందరినీ కూడా సమకూర్చినప్పుడు వాళ్ళందరినీ చూచి ఒక మాట అంటాడు. ఎవరు? సన్బల్లటు టోబియా వాళ్ళు ఒక మాట అంటారు. ఏం మాట అంటారో ఒకసారి మనం వాక్యంలో చూసుకుందామా? రండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? అన్ని క్వశ్చన్సే వాళ్ళకి. ఈ యొక్క షోమ్రోను దండువారి యొక్క వాళ్ళ ఎదుట ఈ స్నేహితులంతా మాట్లాడుకుంటున్నారు. దేవుని బిడ్డలు గిట్టనటువంటి వారు, యేసు ప్రభు అంటే నిజమైన సత్యమైన దేవుడు అంటే గెట్టనటువంటి వారు ఎన్నో మాట్లాడుతుంటారండి. వీళ్ళు ఇక్కడ ఎంత విచిత్రమైన మాటలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, దుర్బలులైన ఈ యూదులు అంటున్నాడు. ఎవరంట? దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎవరంట? దుర్బలులైనటువంటి వారు, ఏమీ చేతకెళ్ళినటువంటి వారు, వీళ్ళకి బలమే లేదు, వీళ్ళట్ట మందిరాన్ని కట్టుకుంటారు అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, దుర్బలులైన ఈ యూదులు ఏం చేస్తారు? అందరు బయలుదేరినారు ఈ మందిరాన్ని కట్టుకోవటానికి. ప్రాకారం గోడలు కట్టుకో ఎలా కడతారో చూద్దాం. తమంతట తామే ఈ పని ముగిస్తారా? వీళ్ళంతకి వీళ్ళే బలపరుచుకొని వీళ్ళంతకి వీళ్ళే ఈ పని ముగిస్తారా? యెరూషలేము మందిరాన్ని కట్టగలరా? ప్రాకారం గోడలను కట్టగలరా అని వాళ్ళు శత్రువులు మాట్లాడుకుంటూ ఉన్నారు. బలులు అర్పించి బలపరుచుకుందిరా? వాళ్ళు ధర్మశాస్త్రకాలంలో బలులు అర్పిస్తారు కదండి. కాబట్టి వాళ్ళు బలులు అర్పించి బలపరుచుకుంటారా? ఎలా బలపరుచుకుంటారో చూద్దాం అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క దినమంది ముగిస్తారా? ఒక్క దినమే ముగిస్తారా? వీళ్ళు కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన ఈ రాళ్లను మరలా బలమైనవిగా చేస్తారా? ఇక్కడ ఈ మాటలు ఎంత విచిత్రమైన మాటలు కదా. కుప్పలుగా పడినటువంటి రాళ్లను బలమైనవిగా చేస్తారా? ఏంటండి ఏమంట? రాళ్ళని ఎవరైనా బలపరుస్తారా? రాళ్ళని బలపరచలేరు కదా. ఎవరైనా జ్వరం వచ్చి నీరసంగా ఉంటే బలమైన ఆహారం పెడతారు. ఎవరైనా బలహీనులైనటువంటి వారిని బలపరుస్తారు. మంచి ఆహారాన్ని పెట్టో, లేకపోతే బలం రావాలని, లావు కావాలని ఎన్నో మందులు వాడి అలా బలం తెచ్చుకుంటారు. అయితే రాళ్ళకు బలం రావటం ఏంటి కదా? వాళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ మాటలు అలానే ఉంటాయి. అన్ని జనాంగము దేవుని నమ్మినటువంటి బిడ్డల మీద అలాంటివే మాట్లాడుకుంటుంటారు. దాని గురించి రోషపడకూడదు, కానీ దానిలో ఉన్న సత్యమే మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును, కుప్పలు పడిన రాళ్లను వాళ్ళు బలపరుస్తురా అని వాళ్ళు అట్లా మాట్లాడుకున్నది. నిజంగా ఆ విషయాలు నేను ఇప్పుడు ధ్యానం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. రండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ 6 విషయాల్ని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మొట్టమొదట రాయి గురించి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మంచి రాయి. ఎలాంటి రాయి అంటే మూలరాయి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదైనా పునాది, ఏదైనా ఇల్లు కట్టుకోవాలి, ఏదైనా చేయాలి అంటే దానికి పునాది రాయి వేయండి మనము ఇల్లు కట్టుకోం, లేకపోతే ఇంకోటి కట్టుకోం కదా. పునాది రాయి ఎవరు అని అంటే దాన్ని బేస్ చేసుకుని అంత చేస్తాం మనం. కాబట్టి పునాది రాయి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఆ రాయి సజీవమైనటువంటి రాయి. అక్కడ మనం 6 విషయాలు మనం చూసుకుందాం. చూడండి, పునాది రాయి, పునాది రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడినటువంటి రాయి. అది ఎట్లాంటిదంటే పరిశోధించబడిందంట, పరీక్షించబడినటువంటి రాయి. అవునండి, దేవుడు అనేకమైన పరీక్షల నుంచి వెళ్ళాడు కదా, అనేకమైన పరిశోధనలో నుంచి వెళ్ళాడు కదా. సాతానుడు వచ్చి, అబ్బో 40 దినాలు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా అని రాళ్లను రొట్టెలు చేసుకొని అన్నాడు కదా.
మరి దేవుని యొక్క వాక్యముతోనే ఎదిరించినటువంటి వాడిగా ఉన్నాడు. అవునండి, రాళ్ళని రొట్టెలుగా చేయలేడు ఆ దేవుడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ అది సందర్భం కాదు, సాతానుడు చెప్పినట్టు విన్నట్టు అయిపోతుంది అది. కాబట్టి దేవుడు ఎక్కడ ఏ జవాబు చెప్పాలో ఖచ్చితంగా చెప్తాడు ఇక్కడ జవాబు కదా. ఇక్కడ దేవుడు పరిశోధించబడిన రాయి, అవును పరిశోధించబడిన రాయే ప్రభువైన యేసుక్రీస్తు. మూడవదిగా మనం చూస్తే అమూల్యమైన రాయి, అది చాలా విలువైనటువంటి రాయి, పరలోక రాజ్యము నుంచి వచ్చిన రాయి ఇది, ప్రతి ఒక్కరిని మార్చగలిగినటువంటి రాయి. ఆ రాయి ఎవరికైనా తగిలిందంటే ఇంకొక రాయి కూడా సజీవమైనదిగా అయిపోతుంది. ఆ రాయి అమూల్యమైనటువంటిది, అందరిని అమూల్యమైనటువంటి వారిగా మార్చేటువంటి రాయి, అది సజీవమైన రాయి. చూడండి, అక్కడ బహుస్థిరమైన పునాది అయిన మూల రాయి ఉన్నది. విశ్వసించువాడు, ఆ రాయిని విశ్వసించేవాడు, ఆ సజీవమైన రాయి యందు విశ్వసించేవాడు, యేసునందు విశ్వసించేవాడు కలవరపడడు అని రాయబడింది. కలవరము ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర కలవరం ఉండదు. లోకములో కలవరం ఉంది, మనుషుల దగ్గర కలవరం ఉంది, కానీ దేవుని దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించినట్లయితే కలవరము ఉండదు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అమూల్యమైనటువంటి రాయి దగ్గర మనం వెళ్ళాలి. ఓకే, మరి సజీవమైన రాయి కదా, పరిశోధించబడిన రాయి కదా, అమూల్యమైనటువంటి రాయి కదా, మరి అలాంటి రాయిని మనము స్వీకరించాలి. మనం ఎవరము అని అంటే ఒకసారి ఎస్కేల్ గ్రంథం 11:19 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది, మన గురించి రాయబడింది. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగచేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును అంటున్నాడు. మనం ఎవరు? మన హృదయం ఎలా ఉంది? మన హృదయం కూడా రాతిలాగా ఉందట. మన హృదయము రాతి గుండెట. మనం రాతి గుండె కలిగినటువంటి వారం. దేవుడు చెప్పిన మాటలు ఏది కూడా, రాతి మీద నీళ్లు పోస్తే ఏమవుతుందో చెప్పండి, అది జారిపోతుంది కదా. అదే స్పాంజ్ మీద నీళ్లు పోస్తే అది పీల్చుకుంటుంది, నీళ్లు దాని లోపల ఇంకిపోతాయి కదా. మన హృదయం ఎలా ఉంది అని అంటే, ఏ మాట ప్రభువైన యేసుక్రీస్తు మరి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుడే బలివ్వటానికి, లోకానికి రక్షణ ఇవ్వటానికి లోకానికి పంపిస్తే మనము ఆ యొక్క అమూల్యమైన రాయిని మనం తీసుకోవట్లా, ఆ అమూల్యమైన రాయిని మనం చేర్చుకోవట్లా. ఇప్పుడు మీరు ఒక రాతికి తీసుకొని రాయి గట్టిగా ఇట్లా కొట్టండి, ఏమొస్తుందో తెలుసా? మీకు కూడా ఎక్స్పీరియన్సే ఉంటుంది. ఏమొస్తుందండి? స్పార్క్ వస్తుంది కదా, నిప్పు వస్తుంది, అవునా? కాబట్టి రాతి ఇట్లా కొట్టినప్పుడు ఏదైతే నిప్పు వస్తుందో అక్కడ ఆ నిప్పు ద్వారా అనేకమైన మనకు చాలా మనం పురాతన కాలంలో ఆది మానవుడు ఏం చేశాడంటే ఆ రాతిని అట్లా కొట్టే మరి నిప్పు అంటించుకునేటువంటి వాడు, నిప్పు వస్తుంది. కాబట్టి సజీవమైన రాతితో మన రాతి గుండెను ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను నిప్పు వంటి వాడిని అంటాడు. అవునండి, ఆయన అగ్ని వంటి వాడు, ఆయన అగ్నిని రగిలించేటువంటి వాడు. మన హృదయంలో అగ్నిని రగిలిస్తాడు. పరిశుద్ధాత్మ అగ్ని మనలోనికి వస్తుంది. సజీవమైనటువంటి రాయిని మనం ఎప్పుడైతే తగులుతామో అప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని మనలో పుడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని మనలో పుట్టినప్పుడు మన హృదయము మెత్తగైపోతుంది. అందుకని అంటాడు అక్కడ, నూతన హృదయమును నేను ఇస్తాను. రాతి గుండెను తీసివేసి ఎట్లా పోతుంది రాతి గుండె? వాళ్ళు అన్నారు, సన్బల టోబియా వాళ్ళు అన్నారు, కుప్పలుగా పడిన రాళ్ళను వాళ్ళు బలపరుచుకుంటారా? ఎవరా రాయి? నిజమే, పడిపోయినటువంటి క్రైస్తవులు ఆ రాళ్ళు. ఎవరు సూచనగా ఉంది అంటే అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల పేరు చెప్పుకుంటున్నారు, కానీ పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అలాంటి రాళ్ళు తిరిగి ఈ సజీవమైన అమూల్యమైన మూలరాతి దగ్గరికి వచ్చినప్పుడు ఇలా తగిలినప్పుడు ఏమవుతుందంటే ఆ నిప్పు రేగుతుంది. అంటే పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళలో పుట్టి నూతన స్వభావం వస్తుంది, నూతన ఆత్మ వాళ్ళలో కలుగుతుంది. అవునండి, నూతన ఆత్మ ఈ సంవత్సరంలో మనం పొందేటువంటి వారంగా మనం ఉండాలి. ఎప్పుడొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు. ఎలా? ఆ యొక్క సజీవమైన రాతికి మనం, రాతి గుండె వంటి మరణం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సజీవమైన రాతికి మనం తగులుతామో, ఆ రాయి మనలో తగులుతుందో మనలో ఆ రాతి గుండెపై మాంస గుండె వచ్చి నూతన స్వభావం వస్తుంది అని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని 36:26 ఎస్కేల్ గ్రంథంలో అంటాడు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇచ్చేదను. ఎలా ఉంటుందండి మాంస గుండె అంటే? అది మెత్తగా ఉంటుంది. దాన్ని శ్రీకాంత్ చెప్పాను, స్పాంజ్ ఏం చేస్తుందండి? నీళ్లు పోస్తే నీళ్లు అది సింక్ అయిపోతుంది దాంట్లో కదా,
నీళ్ళు ఇంకిపోతాయి. అలాగే మాంసగుండె ఏమవుతుందండి, మనకు మెత్తటి హృదయం మనలోనికి వచ్చినప్పుడు ఏమవుతుందండి, దేవుడు చెప్పే మాటలు అది లోపలికి చేర్చుకుంటుంది. పైనుండి వచ్చేటువంటి మాటలు, దేవుడు చెప్పేటువంటి మాటలు మన లోపలికి మనం స్వీకరించేటువంటి వారంగా ఉన్నాం. నీది రాతి గుండెగానే ఉందా, ఇంకా మాంసం గుండెగానే ఉందా? మాంసం గుండె వస్తే నూతన స్వభావం మనలోనికి రావాలి. నూతన స్వభావం వచ్చిందా, నూతన సంవత్సరంలో నూతన స్వభావంతో మనం బ్రతకాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా సజీవమైన రాతి దగ్గర మనం ఉండాలని ఇష్టపడుతున్నాడు. రండి చూద్దాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే మరి ఇంకోసారి చదువుకుందాం. దుర్బలైన ఈ యూదులు ఏం చేయుదురు, తమంతట తామే పని ముగింతురా, బలులర్పించి బలపరుచుకుందిరా, ఒక్క దినమంది ముగింతురా, కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా, మరలా బలమైనవిగా. ఎస్, కరెక్ట్. ఆ మాటలు మరలా బలమైనవిగా మనం చేయొచ్చు. పడిపోయినటువంటి క్రైస్తవులు, దేవునికి దూరమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వింటారో, వాక్యం దగ్గరికి వస్తారో, యేసు ప్రభు సజీవమైన రాతి దగ్గరికి వస్తారో, మరి సజీవమైనగా బలపడేటువంటి వారిగా ఉన్నారు. బలపడతాయా ఈ రాళ్ళు? ఖచ్చితంగా బలపడతాయి. వాళ్ళు అన్నారు, కానీ శత్రువు నోటి నుంచి వచ్చిన ఆ మాటకి మనం జవాబు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఖచ్చితంగా నేను మరలా రాతి గుండెను తీసివేసి మాంస గుండెని దేవుడు నాకు ఇచ్చి ఆయన మాట, ఆయన సజీవమైన రాతి దగ్గరికి వచ్చాను కనుక నేను సజీవురాలని, నేను సజీవుడినని మరి తిరిగి ఆ శత్రువుకి మనం జవాబు చెప్పచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్బా ఈ కుప్పలు పడినటువంటి వీరు మరలా బలపరుచుకుందిన వాళ్ళు అంటే దేవుడు అంటున్నాడు సజీవమైన దేవుని దగ్గరికి మనం రావాలి. అక్కడ మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై, ప్రభువు నొద్దకు వచ్చిన సజీవమైన రాయైన ప్రభు నొద్దకు వచ్చిన వారై అని అంటాడు. అవునండి, సజీవమైన రాయి వద్దకు మనం వస్తే మనము కూడా సజీవులం అవుతాం, మనము కూడా జీవము కలిగినటువంటి వారంగా అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనము? రాతిగుండె కలిగినటువంటి, కఠినమైనటువంటి రాతిగుండె అంటే ఏంటండి? కఠినమైనటువంటి హృదయం. ఎన్నిసార్లు యెహెజ్కేలు గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం చక్కగా చదవచ్చు. అమ్మ, దేవుడు చెప్తాడు యెహెజ్కేలుతో, వాళ్ళు నా మాట వినటంలా నీ మాట కూడా వినరు. వాళ్ళు చాలా కఠినమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు. ఇదిగో నువ్వు వెళ్ళి నేను చెప్పింది చెప్పు అని అంటాడు. వారు వినినా వినకపోయినా చెప్పు అంటాడు. అవునండి, ఇప్పుడు జరుగుతున్నదే. నువ్వు కఠినమైన హృదయంతో వాక్యం వినకుండా తప్పించుకొని వాక్యానికి చోటీకుండా వెళ్ళిపోతున్నా కూడా దేవుని వాక్యం వినపడుతూనే ఉంది, వినిపిస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. నీ బుద్ధిని మార్చుకోవట్లా, నీ స్వభావం మార్చుకోవట్లా, నీ క్రియలు మార్చుకోవట్లా, నీ చూపులు మార్చుకోవట్లా. ఎంత వాక్యం వింటున్నా కూడా ఏమాత్రం కూడా నూతన హృదయం రావట్లేదు. అయినా కూడా ఎంత ప్రేమ కలిగిన వాడు, నీవంటే ఎంత ఇష్టమో తెలుసా ఆయనకి. ఎక్కా మార్తావని దేవుని వాక్యాన్ని వినిపిస్తా అన్నాడు. ఇదిగో నీలో ఉన్న కఠిన హృదయం నేను తీసేస్తా, ఇదిగో సజీవమైన రాతి దగ్గరికి రా అని అంటున్నాడు. నువ్వు కేవలం చేసే దగ్గరికి వచ్చి ఒక్క మాట మాట్లాడితే చాలు. యేసయ్యా, నేను ఇంత కఠినంగా ఎన్నాళ్ళు ఇలా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని ఒక్క మాట అడిగితే చాలు. ఆయన నేను సజీవమైన రాతిగా నేను చేయగలిగినటువంటి వాడు. ఈ సంవత్సరం అంతట్లో నువ్వు బ్రతికి ఉండాలని ఆశపడుతున్నావా? లేకపోతే చచ్చిపోయిన రాయి, విసిరివేయబడిన రాయిలాగా నువ్వు ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? బ్రతికి ఉన్న సజీవమైన రాయి కావాలి దేవునికి. సజీవమైన రాళ్ళుగా మనము బలపరచబడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. రండి ఒకసారి యెహోషువ గ్రంథంలో చూస్తే ఒక మాట అంటాడు, 24వ అధ్యాయం 27వ వచనం అంటాడు, జనులందరితో యెహోషువ అంటున్నాడు, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినపడెను కనుక అది మన మీద సాక్షిగా ఉన్న. రాళ్ళు వింటాయా అండి? రాళ్ళు వింటాయా? రాళ్ళు బలపరచబడతాయా? ఇక్కడ యెహోషువ అంటున్నాడు, దేవుడు మనతో చెప్పిన మాటలన్నీ కూడా మీరు వినాలి. రాళ్ళు కూడా విన్నాయి, రాళ్ళన్నీ కూడా విన్నాయి, ఇవి మన మీద సాక్ష్యము పలుకుతాయి అంటున్నాడు. రాళ్ళు సాక్ష్యం చెప్తాయి ఏంటండి? మరి నువ్వు చెప్పవా? దేవుడు నన్ను మార్చాడని నువ్వు చెప్పవా? సాక్ష్యము చెప్పవా? ఈ కొత్త సంవత్సరంలో నువ్వు మారవా? నూతన సంవత్సరంలో మారవా? నూతన సంవత్సరంలో సంతోషంగా ఆనందంగా మనము మన కుటుంబాలు ఉండాలి అంటే మనం ఏం చేయాలండి? సజీవమైన రాతి దగ్గరికి మనం వచ్చేవారం కదా. ఆ రాళ్ళు వారి సాక్ష్యం చెప్తున్నాయి, దేవుడు చెప్పిన మాట వింటున్నాయి. నువ్వు వింటున్నావా? దేవుడు చెప్పే మాట వింటున్నావా? దేవుడు బోధించే బాధను వింటున్నావా? దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నావా?
ఒక మంచి తీర్మానం చేసుకుని నూతన సంవత్సరం నేను ఖచ్చితంగా బైబిల్ చదువుతా, ప్రార్థన చేస్తా, ఈ ఖచ్చితంగా దేవా నీ మందిరానికి వెళ్తానని, ఇదిగో నీకు ఇవ్వాల్సిందనే భాగం నేను ఇస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్నావా? తీర్మానం చేసుకోలేదా? ఇంకా కఠినంగానే ఉన్నావా? కఠినమైన మనస్సును నువ్వు మార్చుకోవాలని దేవుడు మాటి మాటికి ఈ మాటలు నీ దగ్గరికి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నారు. చూడండి, హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూస్తే, గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి అంటున్నాడు. మొరపెడతాయా? రాళ్ళు వింటాయా? రాళ్ళు బలపరచబడతాయా? అవునండి, దేవుడు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడండి. మొరపెట్టుచున్నాయి, ప్రార్థన చేస్తున్నాయంట రాళ్ళు మూలుగుతున్నాయట. అవునండి, నువ్వు ప్రార్థన చేయకపోతే అవి మొరపెడుతున్నాయి, నువ్వు కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి అంటున్నాడు దేవుడు. రాళ్ళు దేవుని మాట వింటున్నాయి, రాళ్ళు దేవునికి మొరపెడుతున్నాయి, రాళ్ళు ఏం చేస్తున్నాయండి? కేకలు వేసి దేవుడి యొక్క స్వార్థను ప్రకటిస్తున్నట్టుగా మనము చూస్తాం. అవునండి, నీ పరిస్థితి ఎలా ఉంది? మొరపెట్టేటువంటి వాడిగా దానంగా ఉన్నావా? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించేటువంటి స్వభావము నీకున్నదా? మెత్తటి హృదయం నీలోనికి వచ్చిందా? దేవునికి లోబడే హృదయం నీకు వచ్చిందా? లేదా ఇంకా కఠినంగానే ఉన్నావా? అందుకని రాతిని నీ దగ్గర తీసుకొచ్చాడు. ఇంత రాతిలాగా ఎందుకు కఠినంగా ఉంటావు? సజీవమైన రాయి నేనున్నాను, నా దగ్గరికి రా, నా దగ్గరికి వస్తే నీకు ఆ కలవరం ఉండదు, నా దగ్గరికి వస్తే ఆ దుఃఖం ఉండదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించాను ఒక మాట అడుగు, నీకు రక్షణ వస్తుంది, మారు మనసు వస్తుంది, కలవరము పోతుంది, సంతోషం వస్తుంది. అమ్మా, ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, అనేకమైన సూచక్రియలు జరుగుతున్నాయి. యెరూషలేము వార్తలు మీరు వినండి. ఎంత దగ్గరగా ఉన్నామో మనం సరి చేసుకోకపోతే ఇంకా ఎట్లా? ఇంకా మారు మనసు పొందకపోతే ఎట్లా? ఊరక పడిపోయినటువంటి రాళ్ళు, తోసివేయబడిన రాళ్ళులాగే ఇంకా ఉంటే ఎట్లా? వాళ్ళు శత్రువు మాట్లాడుతున్నాడు, కుప్పలుగా పడిపోయినాయి ఆ రాళ్ళని. నువ్వు ఆ కుప్పల్లో ఒక రాయిగా ఉన్నావా? ఆ రాతిని బలపరచాలనే దేవుడు నీ దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అని అంటున్నాడు. ముఖ్యమైనటువంటి రాయి ఏది అని అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి, ముఖ్యమైన రాయి దగ్గరికి మనం వస్తే సజీవమైన రాళ్ళుగా మనం మారుతాము అని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువుతా. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించినో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. ఎవరికండి? నువ్వు ఆ రాతిని నువ్వు సజీవమైన రాతిని నువ్వు తగలకపోతే, ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నీ హృదయం మార్చి నిన్ను తగిలి పరిశుద్ధాత్మ అగ్ని నీలోకి వేయాలని ఆయన వచ్చాడు. అగ్ని వేస్తే చెత్త అంతా కాలిపోద్దండి. నీలో ఉన్న చెత్త, చెడు అంతా కాలిపోతుంది, పాపం అంతా కాలిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడతావు. అవునండి, ఆయన వచ్చాడు నీ దగ్గరికి, వాక్యం ద్వారా వచ్చాడు, పాటల ద్వారా వచ్చాడు. ఇంకా నువ్వు స్వీకరించవా? అయితే అడ్డుబండగా ఆయన ఉంటాడు, అడ్డుబండగా తయారైపోతాడు ఆయన. నువ్వు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడికి హఠాత్తుగా నాశనం వచ్చను అని ఉంది. హఠాత్తునటువంటి నాశనము నీ మీదికి రాకముందే దీవించబడినటువంటి అమూల్యమైనటువంటి ముఖ్యమైన మూలరాయి దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే సజీవమైన రాయిగా నువ్వు మారాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళు వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మనం ఎలా కట్టబడాలంట? ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, ఈ సంవత్సరంలో మనం అందరము కలిసి ఒక ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కడదాం. మనము ఆయనకి సంతోషాన్ని కలిగించే మందిరాలుగా మనం ఉందామా? సంతోషం కలిగించేటువంటి ఒక దేవుని ఇంటిగా మనం ఉందామా? మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన మందిరం. ఆయన నివసించేటువంటి మందిరం ఏది అంటే మన హృదయమే. రాతి గుండె పోతే సజీవమైనటువంటి వారంగా మనం ఉంటాము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అది ఆయనకి ఇష్టమైనటువంటి నివసించేటువంటి హృదయంగా మారిపోతుంది. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు యాజకులుగా ఉండునట్లుగా మీరును సజీవమైన రాళ్ళు వలె ఉండండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఒకసారి పేతురు దగ్గరికి వస్తే, పేతురుని అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే, శిష్యులను అడిగితే ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నా అన్నీ చెప్తూ నువ్వేమనుకుంటున్నావు పేతురు అని అంటే, అక్కడ అంటాడు చూడండి, ఏమాట అంటాడు,
పేతురు అంటాడు అక్కడ 16వ వచనం చదువుతాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని అక్కడ చెప్తాడు. నువ్వు నిజంగా ఎవరు బయలుపరచాడండి? తన హృదయము ఎప్పుడు కూడా లోకల్లో చేపలు పట్టుకుందామా, అక్కడ సముద్రంలోకి పోదామా, అదే హృదయం, అదే మనసు ఉండేది. అయితే ఇప్పుడు దేవుని వెంబడించేటప్పుడు దేవుని హృదయం వచ్చింది. ఆ లోకానుసరమైన జీవితం పోయింది, లోకానుసరమైన ఆ మనస్సు పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? హృదయంలోనికి దేవుడు వచ్చాడు. యేసు ప్రభు తన హృదయంలోనికి వచ్చాడు. అందుకని యేసు ప్రభువును వెంబడించే వ్యక్తిగా ఉన్నాడు. అతను గుర్తించగలిగాడు. ఏం గుర్తించగలిగాడు? ఈయన సజీవమైనటువంటి దేవుడని. సజీవమైన దేవుడిని ఇప్పుడు నువ్వు గుర్తిస్తావా? సజీవమైన దేవుడిని నువ్వు గుర్తించినట్లయితే అమూల్యమైన రాయిగా నిన్ను మార్చాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే అంటాడు, నువ్వు పేతురువి. పేతురు అంటే ఏమని అర్థం అండి? రాయి అని అర్థం. కేఫా అని అంటాడు. నీ మీద నా సంఘాన్ని నేను కడతాను అంటాడు దేవుడు. అవునండి, హల్లెలూయా. దేవుడు మన మీద సంఘాన్ని కట్టాలని ఇష్టపడుతున్నాడు. మనమే ఒక మందిరముగా ఆయన ఉండాలని, ఆయన్ను ఆరాధించేటువంటి ఆలయాలుగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నువ్వు ఈ దినాన ఒక తీర్మానం చేసుకుంటావా? సజీవమైన రాయిగా ఉండటానికి నువ్వు ఇష్టపడతావా? నువ్వు సజీవమైన రాయిగా దేవుడి దగ్గరికి వస్తే నువ్వు ఇష్టపడేటువంటి వాడుగా దానివిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నిన్ను అమూల్యమైనటువంటి రాయిగా నిన్ను ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవునండి, కేవలం సజీవమైన రాయిగా మాత్రమే కాదు, కేవలం సజీవమైనటువంటి రాయిగా మాత్రమే కాదు. సొలొమోను మందిరం కడుతున్నాడండి. మందిరం కట్టేటప్పుడు అక్కడికి ఎన్ని రాళ్ళు తెచ్చారో తెలుసా? రండి చూద్దారండి. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నా. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, మరి చూడండి ఇక్కడి నుంచి చూస్తున్నాను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వెంతైన వర్ణములు కల పలు విధముల రాళ్లను, మిక్కిలి విలువ కల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించి తిని అంటాడు. ఎన్ని రాళ్ళు ఉన్నాయో చూడండి ఇక్కడ, ఎన్ని రాళ్ళు ఉన్నాయి. విశ్వాసంలో ఎన్ని రకాలు ఉన్నారు కదా. విశ్వాసం కలిగిన వాడు నాకు మన ఒక సిస్టర్ గారు వచ్చి ఒక మాట అంటున్నారు. మరి ఆ సిస్టర్ గారు ఇంట్లో ఏదో గొడవ పడి వచ్చినట్టుంది. మరి నేను దగ్గర కూర్చోబెట్టి ఆదరించి ఆమెకు అన్నీ చెప్తే మరి చక్కగా ఎన్ని మాటలు చెప్తుందో, దేవుని మాటలు ఎన్ని చెప్తోంది. మరి ఏంటి మీరు ఇలా ఉన్నారేంటి అని అడిగితే ఒక మాట అంటోంది. ఏమంటుందంటే, నేను పడిపోయి 6 సంవత్సరాలు అయింది అని అంటోంది. ఎలా పడిపోయారు అని అంటే, ఎవరో మందు పెట్టారంట, ఏదో చేశారంట, నేను తప్పుదోవపోయినాను. తను ఇంకొక మాట చెప్తోంది, నేను పరిశుద్ధాత్మను కలిగినటువంటి వ్యక్తిని, నాలో ఆత్మ వరములు కలిగినటువంటి వ్యక్తిని. అయితే నేను తప్పు దారిలో వెళ్ళి నేను ఆత్మను పోగొట్టుకున్నా. నాకు తెలుసు నేను చేసిన తప్పిదమేంటో. నేను అప్పటి నుంచి దేవుని క్షమాపణ అడుగుతున్నాను. కానీ నేను ఏ సహవాసానికి వెళ్ళను, నేను కూర్చుంటాను అంతే, ఇంట్లో నా పని నేను చేసుకుంటాను అంతే అని అంటోంది. ఎంత బాధ అనిపించిందో. పడిపోయిన రాళ్ళు ఎవరండి? ఎవరు పడిపోయిన రాళ్ళు? ఇలాంటి వాళ్ళే పడిపోయిన రాళ్ళు. సాతండి ఎంత ఈజీగా దేవుని దగ్గర నుంచి తనను దొంగిలించేశాడు, రక్షణను దొంగిలించేశాడు. తను పోగొట్టుకుంది, విశ్వాసాన్ని పోగొట్టుకుంది, దేవుని ప్రేమను పోగొట్టుకునింది. కానీ ఇప్పుడు బాధపడుతోంది తను. అవునండి, విశ్వాసులే, అనాయింటింగ్ పొందినటువంటి బిడ్డే, అభిషేకం పొందినటువంటి బిడ్డే, అనేక అద్భుతాలు చేసిన, ఈకలకు ప్రార్థన చేసినటువంటి బిడ్డే. కానీ పడిపోయినటువంటి రాయిగా తను ఉన్నది. మళ్ళీ ఇప్పుడు అది సజీవమైన రాయిగా రావాలి అంటే తిరిగి కుప్పలుగా పడిన ఏ రాళ్ళలో ఆ బిడ్డ కూడా ఒక రాయిగా ఉంది. మరీ తిరిగి దాన్ని బలపరచడానికి నీ దగ్గరికి వచ్చాడు దేవుడు. వస్తావా? అట్లాంటి వాళ్ళని దేవుడు తిరిగి దేవుని దగ్గరికి వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఇక్కడ రాయబడినటువంటి గోమేధికపు రాళ్ళు, చెక్కుడు రాళ్ళు, సిద్ధపరిచిన రాళ్ళు, అనేకమైన రాళ్ళు, తెల్లచలవ రాళ్ళు, ఇలాంటి రాళ్ళుగా దేవుడు ఒక్కొక్కరిని చేస్తాడు. విలువైనటువంటి రాళ్ళుగా చేస్తానంటున్నాడు. నువ్వు ఒక విలువైనటువంటి రాళ్ళుగా, తెల్ల పాల రాతిని తీసుకొచ్చి ఇంట్లో మనము ఎట్లంటే అట్లా వాడతామండి, వాడం కదా. ఆ తెల్లరాతి మీద, పాలరాతి మీద పేర్లు చెక్కుకొని ఎంత నీట్గా విలువగా బయట పేర్లు రాసుకొని చెక్కుకుంటారు. అవునండి, ఒక్కొక్క రాయికి ఒక్కొక్క విలువ ఉందండి. అవునండి, నిన్ను కూడా దేవుడు విలువైనటువంటి రాయిగా, సజీవమైన రాయిగా చేయాలని, ఈ సంవత్సరం అంతట్లో అనేకులకు ఆ విధంగా ఆశీర్వాదకరంగా ఉంచాలని, ఒక మందిరముగా, నీలో నివసించే మందిరముగా, నీలో నివసించేవాడిగా, నువ్వే ఒక మందిరముగా, నువ్వే ఒక దేవుని ఇంటిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతుంది. ఒకవేళ కుప్పలుగా పడినటువంటి రాళ్లలో నువ్వు ఉన్నావా?
దేవుడు బలపరచడానికి నీ దగ్గరికి వచ్చాడు. నిన్ను బలపరచడానికి దేవుని వాక్యం వచ్చింది. సజీవమైన రాయి నీ దగ్గరికి వచ్చింది. ఆయన స్వీకరిస్తావా? ఆయన నీ దగ్గరికి వచ్చి నువ్వు ఊరక ఆయన అంటుకుంటే చాలు, అంటే ఆయన తగిలితే చాలు, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నీ మీద కుమ్మరిస్తాడు. హల్లెలూయా. మరి ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక నూతన సంవత్సరంలో సజీవము కలిగి కలవరము తీసేసుకొని సంతోషంగా ఆనందంగా ఈ సంవత్సరం అంతా ఉండాలని దేవుడి మాటలు పడిపోయిన కుప్పల్లో వద్దు, ఎత్తబడేటువంటి గుంపులో ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. నీకోసం నేను ప్రార్థన చేయనా? ప్రార్థన చేస్తాను. యేసే తండ్రి, మీ స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు స్తోత్రము తండ్రి. అయ్యా, ఎన్నో మాటలు, మాకు బుద్ధి కలిగే మాటలు, ఎన్నో మాటలు ప్రభా మాకు తీసుకొచ్చారు. మీకు వందనాలు. అవును ప్రభా, పడిపోయినటువంటి రాళ్ళు ప్రభా, కూలత్రోయబడినటువంటి రాళ్లను చూచి ప్రభా శత్రువు ఎంతగానో ఎగతాళి చేస్తున్నాడు. పడిపోయినటువంటి క్రైస్తవులు, దేవునికి దూరంగా ఉన్నటువంటి క్రైస్తవులు, దేవుని పేరు చెప్పుకొని ప్రభా పాపములో జీవిస్తున్న క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. కుప్పలు కుప్పలుగా ఉన్నారు నాయన. ఆ కుప్పల్లో పడి ఉన్న రాళ్లలో ప్రభా ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వీరిలో ఎవరైనా ఉంటే ప్రభా వారిని క్షమించండి, మన్నించండి. సజీవమైన రాయిగా అయా ప్రభా వారి దగ్గరికి రండి నాయన. వారిని సజీవులుగా చేయండి. వాళ్ళలో ఉన్న చెత్తను, పాపమును దహించి వేసి పరిశుద్ధమైనటువంటి రాళ్ళుగా చేసి నీ మందిరంలో కట్టబడేటువంటి రాళ్ళుగా వాళ్ళని చేసి ప్రభా నీ నామను మహింపదమని, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.